ఏసే గారు, ఈరోజు మనకు ఏ పేపర్లో చూసినా కూడా సిద్దిపేటలో గంజాయి హత్యలు అని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది. దీనికి సంబంధించి మన చిన్నపూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఈ గంజాయి పైన మనము ప్రతి గ్రామంలో కూడా అవగాహన కార్యక్రమం కండక్ట్ చేసి యువతనందరినీ కూడా చైతన్యవంతులు చేసి దాని జోలికి వెళ్లకుండా మనం చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి మనం అందరం కూడా గంజాయిని కంప్లీట్ గా నిర్మూలించడానికి మనందరం కూడా పనిచేయాలి. సార్ అదేదో చేసేది మా ఊరు నుంచి అదే కార్యక్రమం ఏమి ఉందో మా ఊరు నుంచి చేసి మా యువకులకు మంచి మీ వల్ల ఒక మంచి సందేశం చేయాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సర్పంచ్ గారు మీరు అడిగినట్టుగా మన జక్కాపూర్ గ్రామంలో మన సిపి మేడం ఆధ్వర్యంలో మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ మీ విలేజ్ ఉన్న ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసి తప్పకుండా యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా వాళ్ళు మార్పు తెచ్చే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి మనం ఈ నెల 16వ తారీఖున సిపి మేడం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జరుపుకుంటాం. తప్పకుండా మీరు చెప్పినట్టుగా యువతకు మంచి సందేశాన్ని ఇద్దాం. ఏంటన్నా లోపల ఎందుకు ప్రోగ్రామ్ మనకున్న పంచాయతీ పోతలేవు. అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకి ఎందుకు పోలీసు చూసుకోరా తమ్ముడు? ఇలాంటివి చెప్తే నీకు అర్థం కాదు. ఇలాంటిది ఎవరు పట్టించుకోకపోవడంతో ఒక ఎదిగిన కొడుకు ఓడగొట్టుకున్న తండ్రి ఆవేదన నేను చూసా తమ్ముడు. ఏంటన్నా అబ్బా ఇలా చెన్నై చెపక్ స్టేడియం లా సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కళ్ళు మూసుకొని సిఎస్కే గెలుతారా? నైట్ తాగడానికి పైసలు సెట్టు ఎత్తారా? సిఎస్కే కళ్ళు మూసుకొని గెలుతుంది. ఏమంటావు మరి? ఎయ్యిరా కళ్ళు మూసుకొని. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు తప్పైందా? నేను ఎత్తలేనా? సిఎస్కే మీద చెప్దామా? మ్యాచ్ పైసలు పెట్టరా? నువ్వేనారా? నేను పెట్టేసినాక నాతో పోయినాయిగా. శ్వాసన్ ఆడిండు మ్యాచ్ పైసలు ఫోన్ చేసి పైసలు పెడతాడు. అది నివారికే మయన్న ఎత్తు పైసలు చెప్పుకొని ఎత్తినట్టు చేస్తాడు. దొరికిందా ఆమె చెప్తాడు. పైసలు సెట్ చేయలేనన్నా. ఒక యాప్ పైసలు కట్టుకో. నెలకు పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్, ఫోటో నాట సెల్ఫీ దిగి 10,000 వస్తుంది. 3 నిమిషాలు పైసలు పడుతుంది. ఏమైందిరా? అవ్వని ఫోన్ లిఫ్ట్ చేస్తారు. లోనోడు ఫోన్ చేస్తుండ్రా, ఫోన్ కట్టలేను. మనం తీసింది ఇక నెల కింద. ఎడగట్టిండ్రా నాగర అరే యాప్లు మొత్తం దమ్ చేస్తారా అయ్యా? నీకు చెప్తే అర్థమైతేనే. ఇప్పుడు మా అయ్యకి చెప్పాలన్నా మీ అయ్యకి వాళ్ళకి ఫోన్ పోయింది అనుకో పెద్ద లొల్లి అవుతుంది. ఆడ ఒకటి వాడితే వానికి చేస్తాడు ఫోన్. అర్థమైతే ఇప్పుడు మా అయ్యకి చెప్పాలంటే భయం అవుతుంది. ఏమంటాడు? సరే టెన్షన్ పడక ఏదో ఒకటి చేద్దాం గాని. అరే ఏందిరా వీని బాధ? ఈవన్ కప్పుల బాధ ఉందిరా. నువ్వు దావ ఫస్ట్ ఆ సిబి వానికి ఇచ్చి 2 దమ్ములు కొట్టమంటారా? ఇదో దమ్ కొట్రా. ఏదైనా కనిపే ఒక్కడి టెన్షన్స్ అన్ని పోతాయి. ఏంటో ఈ మధ్యలో ఇంటికి బాగా లాగేస్తున్నావు. నువ్వు వండుకున్న బెడ్ మొత్తం వాసన వస్తుందిరా.
జేబులో పైసలు మొత్తం మాయమవుతున్నాయి. ఏంది నా భాగవతం? ఆ? నువ్వు తాగే తాగు ఏంది లెక్క ఏంది? ఆ? ఏంది ఇప్పుడు ఊళ్ళో ఎవరు తాగుతలేరా? నేను తాగుతున్నా. నువ్వు ఇస్తున్నావు నాకు పైసలు ఇవ్వమంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా నేను. అందుకే పైసలు తీసినా నా ఇష్టం వచ్చినట్టు తాగుతా, ఏమన్నా వేసుకుంటా. ఏందిరా? ఏంది? నాకే ఎందుకు మాట్లాడతావా? ఆ? ఏంది? ఇదిగో. ఏమైనా ఏం చెప్పాలరా, తల్లి లేని పోరాడానికి కావాలని ఆదుకుంటేవాడు ఎందుకు తాగుతున్నావురా అది ఇది అని అంటే వాడు నన్ను నూటేసిపోతుండు. కన్నపేరు కాబట్టి దాచుకుంటున్నా కడుపులో ఏం చేయాలి వాడిని నూటేసిపోతుండు. నా కొడుకు అదే వచ్చి ఎట్లా రమేష్ అన్న, రమేష్ ఏముంది ఇంటి పక్క ఉండమంటా పోమంటా? ఏమైందే? ఏముంది ఇది పద్ధతేనా అసలు? నన్ను బస్ కానీ ఎవరో ఫోన్ చేసి లోన్ గురించి అట మీ వాడి గురించో నీ గురించో ఫోన్ మీద ఫోన్ చేస్తారు. ఉండమంటారు అప్పమంటారా నాడు? అవునా, నాకు కూడా చికెన్ కోట కాడికి వచ్చి ఊరికే ఫోన్ చేస్తారు వాళ్ళు. ఈయన ఫోన్లో ఎక్కువ అవుతున్నాయి. వాడు ఎందుకు తీసుకున్నాడు కానీ అప్పులు ఫోన్ యాప్లలో మరి అడుగుతా తెలుసుకోవాలి. ఉండమంట అప్పమంట పొమ్మంట పోతాం కిరాయిగా ఉంటాం గట్ట అడుగుతా గట్ల పోతుంది. ఫోన్ చేసి ఇప్పుడే ఫోన్ కట్ చేసి వచ్చింది నీ దగ్గరికి. అడుగుతానే రోజామే ఫోన్లు ఏమున్నారా వీళ్ళు? అనిలో ఫంక్షన్ లోన్ తెచ్చుకున్నావు కదా? జేబులో పెట్టా చనిపోతున్నావు. ఇంకా మన మంది లోన్లు అది తెచ్చుకున్నావా? అన్నా అవునా అడే ఫోన్ చేస్తుండే పర్సనల్ లోన్ ఎవరుందని నువ్వు అడుగుతున్నావు పర్సనల్ లోన్? నాకు ఫోన్ ఏం కాకుండా ఫోన్ ఏం కాస్తున్నాయి. ఇంటి పక్క కొట్టున్నప్పుడు ఫోన్ ఏం కాదు నాకేం కాదురా? నేను కట్టుకుంటా. నువ్వు కట్టుకుంటా నాకు ఫోన్ ఏం కాస్తున్నాయి? అది ఎవరు నాకు ఫోన్ చేసినాడు? కట్టుకుంటా. నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళి పెట్టావు. ఫోన్ చేస్తే వచ్చిన మీ కాడికి జేబులో పైసలు తీసుకుపోయినా ఆకలేదు. ఇంకా మళ్ళీ పర్సనల్ లోన్ మళ్ళీ తీసుకొస్తావా? ఇంకా మాట్లాడుతున్నావు. ఇస్తున్నా పైసలు నువ్వు కట్టమంటున్నా. ఎందుకు కొడుతున్నావు? పట్టుకొని నువ్వు పైసలు కట్టుడు నువ్వు ఇంతకన్నా వెళ్ళిపో. ఉండకు వెళ్ళిపో. ఇంటికి మళ్ళీ రానేరాను పో. మనకి యాక్సిడెంట్ అయింది. అయ్యో కొడుకా అలా ఇంతగా తిట్టి పంపిస్తారా? డాక్టర్ నా కొడుకు ఎలాగ మీరే కాపాడారు డాక్టర్. నాకు ఉన్న కొడుకే ఆయన ఒక్కోడు. అది కాదు అమ్మేటి గారు, అది మనకి యాక్సిడెంట్ వల్ల తనకి బాగా తీవ్రమైన గాయమైంది. నాతో వెనుక బ్లడ్ క్లాట్ అయిపోయింది. చాలా ఎమర్జెన్సీ కండిషన్ తీసుకొచ్చాను ఓకే, కానీ బాడీ సహకరించట్లేదు ట్రీట్మెంట్ కి. కారణం ఏంటంటే బాడీలో చాలా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లా బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత చాలా బయటపడ్డాయి. దానివల్ల బాడీ కోఆపరేట్ చేస్తలేదు. అయ్యా నా కొడుకు మందు అవుతావు కానీ అట్లాంటి అలవాట్లు అయితే లేవయ్యా. సారీ అండి రమేష్ గారు, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ అని మీ కొడుకు ఇక లేడు. చూడు తమ్ముడు,
నేను ఒక ఆఫీసర్లా కాకుండా నీ అన్నలాగా చెప్తున్నా. నువ్వు బతుకుతున్న బతుకు నీది కాదు, నిన్ను కని పెంచి పోషించిన మీ అమ్మ నాన్నలది. నువ్వు డ్రగ్స్ కు బానిస్తాయి నీ భవిష్యత్తునే కాదు, నీపై నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రుల కళల్ని కూడా నువ్వు వీధి పాలు చేస్తున్నావు. సారీ సార్, ఈ విషయం గురించి నాకు అవగాహన లేదు. ఇక్కడ నుంచి ఈ విషయం చాలా మందికి తెలిసేదా నా వంతు నా ప్రయత్నం చేస్తాను సార్.